ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. ఎయిడ్స్ వ్యాధికి మందు లేదు. ఈ శబ్దాన్ని ఛేదించండి. ఈ శబ్దాన్ని ఛేదించండి. ఈ శబ్దాన్ని ఛేదించండి. ఎయిడ్స్ అంటువ్యాధి కాదు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకి రాష్ట్ర ప్రభుత్వం ఎయిడ్స్ డే నిర్వహించమని మాకు ఆదేశాలు జారీ చేసింది. దాన్ని ఆధారం చేసుకొని మేము సమావేశాలు నిర్వహించాం. అలాగే పోస్టర్ కాంపిటీషన్ కండక్ట్ చేసాం. అదేవిధంగా బ్యానర్స్ పట్టుకొని ర్యాలీ నిర్వహిస్తున్నాం. అలాగే మానవహారం నిర్వహించాం. ఇలాగా ఎయిడ్స్ని నివారించడం కోసం విద్యార్థులుగా మనం ఏం చేయాలి, విద్యార్థుల్లో చైతన్యాన్ని తీసుకురావాలనే ఆలోచనతో మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇదంతా కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలతో మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరఫున నిర్వహిస్తున్నాం. నేను మా కాలేజ్లో రెడ్ రిబ్బన్ క్లబ్ కోఆర్డినేటర్గా కూడా వర్క్ చేస్తున్నాను. సో కమిషనరేట్ ఆఫ్ కాలేజియేట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రెడ్ రిబ్బన్ క్లబ్ తరఫున ఎయిడ్స్ డే నిర్వహించమని, అందులో కొన్ని ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయమని జరిగింది. సో ఇందులో భాగంగా మేము పిల్లలకి డిబేట్ కండక్ట్ చేసాము. అలాగే ఎస్ఏ రైటింగ్, తర్వాత పోస్టర్ ప్రెజెంటేషన్, తర్వాత డ్రాయింగ్, ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం కోసం పీపీటీ ప్రెజెంటేషన్ చేయడం జరిగింది. అందులో లాస్ట్ రోజులో భాగంగా మేము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. సమాజంలో ఎయిడ్స్ పట్ల ఉండేటువంటి భయానకమైనటువంటి దృక్పథాన్ని తొలగించి, ఇంతకు ముందు కంటే ఇప్పుడు మన దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎయిడ్స్ కేసెస్ గణనీయంగా తగ్గాయి. అందులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. సో ఇంకా అవేర్నెస్ కల్పిస్తూ ఇంకా మనం దాన్ని తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని, ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఆర్ఆర్సీ తరఫున మా కాలేజీలో మేము బ్లడ్ గ్రూపింగ్ ఐడెంటిఫికేషన్ కూడా ఆర్ఆర్సీ తరఫున నిర్వహించడం జరిగింది. ఇందులో ఇంచుమించు ఒక 60 మంది స్టూడెంట్స్కి, 20 లెక్చరర్స్కి కూడా బ్లడ్ గ్రూపింగ్ ఐడెంటిఫికేషన్ మా ఆర్ఆర్సీ తరఫున నిర్వహించాము.